బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. దీంతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో చర్చించనున్నారు. ఇక వీటితో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సీఎం రేవంత్ రెడ్డి పాటు ఉప ముఖ్యమంత్రి ప్రతి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కేసీ వేణుగోపాల్ తో భేటీ కొనసాగుతుంది. దాదాపు అర్ధగంటకు పైగా కూడా ఈ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఇటీవల పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ ఈ పిసిసి కూర్పు గురించి ప్రధానంగా పిసిసి కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ అగ్ర నేతలు చర్చిస్తూ ఉన్నారు. మరోవైపు కులగణనకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ గురించి కూడా ప్రధానంగా దీనిపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పిసిసి కార్యవర్గానికి సంబంధించి ఒక లిస్ట్ గా ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ పిసిసి కార్యవర్గ కూర్పు గురించి కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. చూసుకుంటే గత కొన్ని రోజులుగా అందరూ కూడా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. దీనిపై ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ప్రధానంగా ఇప్పుడు మొత్తం టీం అంతా కూడా తెలంగాణకు సంబంధించిన అగ్ర నాయకత్వంతో కూడా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, కేవలం ఈ ఎస్సీ వర్గీకరణ, కులకరణ గురించి మాత్రమే ఈ భేటీ కొనసాగుతుందా, ఇంకా ఏమైనా కీలక అంశాలు తెంచుకొచ్చే అవకాశం ఉందా అనే దానికి కూడా ప్రధానంగా తెలియాల్సింది. ఇక మొదటి నుంచి కూడా ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గత 6-7 నెలల నుంచి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏదైతే ఖాళీ ఉన్నాయో 6 శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శాఖలకు సంబంధించి కూడా ప్రధానంగా ఎవరు నలుగురిని లేదా 5గురిని మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఎంపీలు ఎలాగో ఇక్కడే ఉన్నారు. పార్లమెంట్ సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎంపీలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేసీ వేణుగోపాల్ లోపలికి వెళ్లారు. తర్వాత వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేసీ వేణుగోపాల్తో భేటీ అయితే కొనసాగుతుంది. అంటే ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటి అనేది ప్రధానంగా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవైపు కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఈ రెండింటితో పాటు మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం కూర్పు. ఇప్పటికే పిసిసి కార్యవర్గానికి సంబంధించి ఇప్పటికే ఒక లిస్ట్ను కూడా ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కానీ ముదిరాజు సామాజిక వర్గం సంబంధించి ఇక్కడ పోటీ కొనసాగుతుంది. వెలమ సామాజిక వర్గం, ఈ 4 శాఖలు ప్రధానంగా
వారికి ఈ 4 సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ప్రధానంగా తెచ్చుకొనుతుంది. ఎస్సీ, అలాగే రెడ్డి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం, మరియు ముదిరాజు సామాజిక వర్గం. ఈ నలుగురికి సంబంధించి ఎవరికి ఈ మంత్రి పదవి వరించబోతుందని కూడా చూడాల్సి ఉంది. అంటే ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన సందర్భంలో మంత్రివర్గంపై ఒక క్లారిటీ వస్తుందని కూడా గత కొంతకాలం కూడా అనుకున్నారు. కానీ గతంలో కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ఢిల్లీ రావడంతో ఈసారి అది లేదు అనేది గతంలో క్లారిటీ వచ్చింది. కానీ ఈసారి మొత్తం పార్టీకి సంబంధించిన పీసీసీ, అలాగే ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ వచ్చిన నేపథ్యంలో ఇటు ఎస్సీ వర్గీకరణ, కులగణన, పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలన్నింటిపై కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. చూడ మరి ఏం జరగబోతోంది. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ భేటీ అయితే కొనసాగుతుంది. ఎటువంటి అంశాలపై చర్చిస్తున్నారు, ఫైనల్గా ఏం నిర్ణయాలు తీసుకున్నారనే దానిపై మాత్రం మనకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.